సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వర్షాకాలంలో డిపో లోపల తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ లాభంలోకి వస్తుందని, త్వరలోనే కొత్త డిపోలు ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. లోపల ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బందికరంగా ఉందని డిపోకు సంబంధించినటువంటి డిఎం గారు ఇతర సిబ్బంది అంతా నా దృష్టికి తేగానే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఈ లోపలంతా కూడా సీసీ చేయడం వల్ల కొంత సౌకర్యంగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు సీసీకి ఫౌండేషన్ వేసుకున్నాం. అదేవిధంగా హుస్నాబాద్ బస్ స్టేషన్ కూడా అన్ని రకాల సౌకర్యాలు, ప్రయాణికుల సౌకర్యాలతోటి దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకున్నాం. హుస్నాబాద్ కేంద్రంగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడవాలని, గతంలో ఉన్న బస్సుల కంటే కొత్త బస్సులు కానీ, పాత బస్సులు తొలగింపు స్థానంలో కొత్త బస్సులు వేయడం కానీ, ఇంకా ప్రజలు ఏదైనా గ్రామానికి బస్సు రావాలనుకుంటే కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త గ్రామాలకు, కొత్త కాలనీలకు బస్సులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఆర్టీసీ తీసుకుంది. కాబట్టి తప్పకుండా కొత్త రూట్లు ప్రజలు అక్కడ బస్సును ఆర్టీసీని వినియోగించుకోదలుచుకుంటే తప్పకుండా స్థానిక అధికారుల నోటీసుకు తీసుకురండి. దాన్ని విచారణ చేసి వెంటనే కొత్త బస్సులు తీసుకొచ్చి కొత్త బస్సు రూట్లు కూడా వేస్తాం. ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈరోజు మరి చాలా కష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉంది. ఈరోజు అందరూ కూడా